హాయ్ గైస్, ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ ఇవాళ డబ్ల్యూపీఎల్ మెగా ఫైనల్లో గెలిచేది ఏ టీమో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఉమెన్స్ క్రికెట్లో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఉత్కంఠ పోరాటాలతో అభిమానులను అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియం లీగ్ రెండో సీజన్స్ క్లైమాక్స్కు చేరుకుంది. స్టార్టింగ్ నుంచి అద్భుత ఆటతో అదరగొడితే టాప్ ప్లేస్లో వరుసగా రెండోసారి ఫైనల్కి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ పడుతూ లేస్తూ ముందుకొచ్చి ఎలిమినేటర్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పనిపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదివారం జరిగే మెగా ఫైనల్ ఫైట్లో అమీతుమీకి రెడీ అయ్యాయి. గత సీజన్లో ముంబై చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన ఢిల్లీ ఈసారి కప్ను ఒడిసిపెట్టుకోవాలని డిసైడ్ అయింది. సొంత గడ్డపై తుదిపోరులో ఆ జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. ఇంకోవైపు పలువురు స్టార్లతో నిండిన ఆర్సీబీ తమ తొలి ఫైనల్లో టైటిల్ అందుకోవాలని చూస్తుంది. మరి ఆఖరాట్లో ఎవరిది పైచే అవుతుందో చూడాలి. మరి ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఫామ్లో ఉంది. లీగ్ దశలో 8 మ్యాచ్లు ఆరెంట్ నెగ్గి ఈ జట్టు 12 పాయింట్లతో టాప్ ప్లేస్ని సాధించింది. దాంతో నేరుగా ఫైనల్కి వచ్చింది. కెప్టెన్ మ్యాగ్లానింగ్ డీసీని ముందు నడిపిస్తుంది. 8 ఇన్నింగ్స్లో 308 రన్స్తో మంచి ఫామ్లో ఉంది. సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ మరిజన్కాఫ్, ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జేస్ జాన్సన్ చెరో 11 వికెట్లతో ఢిల్లీ తరఫున సత్తా చాటుతున్నారు. ఈ సీజన్లో ఢిల్లీ 2 ఓటములు ముంబై ఇండియన్స్ చేతిలో ఎదురయ్యాయి. ఆ రెండింటిని తప్పిస్తే మిగతా అన్ని మ్యాచ్ల్లో డీసీ పర్ఫెక్ట్ ఆటతో మెప్పించింది. రెండు సీజన్లో ఆర్సీబీతో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ఢిల్లీ విజయం సాధించింది. దాంతో ఫైనల్ డీసీ ఫేవరెట్గా బరిలో దిగుతుంది. అయితే గత విజయాల ఫైనల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. మ్యాచ్ రోజున ఒత్తిడిని తట్టుకుని అంచనాలు అందుకునే జట్టును విజయం వరిస్తుంది. ఆ నేపథ్యంలో తమ డాషింగ్ ఓపెనర్ సఫాలి వర్మ లానింగ్తో కలిసి మంచి ఆరంభం ఇవ్వాలని ఢిల్లీ కోరుకుంటుంది. లీగ్ దశలో ఆర్సీబీ 3వ స్థానం నిలిచి నాకౌట్ చేరుకుంది. 8 మ్యాచ్ల్లో 4 గెలిచిన ఆ జట్టు కీలక మ్యాచ్లో మాత్రం అద్భుతంగా ఆడుతోంది. ఎలిమినేటర్లో ముంబై పడడమే అందుకు ఉదాహరణ. ఆల్రౌండర్ ఎలిస్ పెర్రీ ఆ టీంకు బ్యాక్ బోన్లో ఉంటుంది. టోర్నీలో 312 రన్స్తో టాప్ స్కోరర్గా ఉన్న పెర్రీ సూపర్ పర్ఫార్మెన్స్ వల్ల ఎలిమినేటర్ ముంబైపై బెంగళూరు గెలిచింది. 7 వికెట్లు కూడా పడగొట్టిన ఈ స్టార్ ఆల్రౌండర్ లీగ్లో తనదైన ముద్ర వేసింది. అయితే ఫైనల్లో పెర్రీకి తోడు కెప్టెన్ మందన మరియు సోఫీ డివైన్, రీచాగోస్, సోఫీ మొలనిక్స్ బ్యాట్తో మెప్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత 3 ఇన్నింగ్స్లో 5, 11, 10 స్కోర్లతో ఫెయిల్ అయిన మందన బ్యాటర్గా టీంను ముందునే నడిపించాలి. ఇక బౌలింగ్లోనే ఆర్సీబీ మెరుగవ్వాలి. స్టార్ ఫేసర్ రేణుకా సింగ్ ఈ సీజన్లో 2 వికెట్లు పడగొట్టింది. గత 7 మ్యాచ్లు 1 వికెట్ కూడా తీయలేకపోయింది. కొత్త బాల్ బౌలర్గా తన ఆరంభంలోని వికెట్లు పడగొట్టాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్ శ్రేయంగా ఆకట్టుకుంటుంది. డివైన్ ఆర్హమ్ కూడా రాణిస్తేనే ఢిల్లీకి ఆర్సీబీ గట్టి పోటీ అవ్వగలదు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఫైనల్స్లో ఈ 2 టీముల్లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.